డీలిమిటేషన్ అవసరమా? ఇక్కడ నాణానికి 2 వైపులు చూడాలి. ఒకవైపు చూస్తేనేమో లోక్‌సభ సభ్యుల సంఖ్య 543 నుంచి 816కి పెరిగే అవకాశం ఉంది. అంటే 50% పెంచుతున్నారు గదా! 816 వరకు పెరుగుతాయట. తర్వాత రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు గూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్‌లో 175 స్థానాలున్నాయి. ఈ 175 స్థానాలకి ఇంకొక 88 మంది కొత్తగా కలుస్తారు. అప్పుడు వాళ్ళ సంఖ్య దాదాపుగా 263కి చేరిద్ది. అలాగే తెలంగాణలో ఇప్పుడు అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలున్నారు. వీళ్ళ సంఖ్య 180కి పెరిగిద్ది. ఎమ్మెల్యేలు పెరిగారు అంటే ఎమ్మెల్సీలు గూడా పెరుగుతారు. తెలంగాణలో పెరుగుతారు, ఆంధ్రాలో పెరుగుతారు ఎమ్మెల్సీలు. అలాగే లోక్‌సభ పెరుగుతుంది అంటే రాజ్యసభ గూడా పెరిగిద్ది. వాళ్ళ రాజ్యసభ సభ్యుల సంఖ్య గూడా పెరిగిద్ది. అంటే ఎమ్మెల్యేల సంఖ్య పెరిగినప్పుడు గూడా రాజ్యసభ సభ్యుల సంఖ్య పెరిగిద్ది. చూడండి, ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిద్ది, ఎమ్మెల్సీల సంఖ్య పెరిగిద్ది, రాజ్యసభ, లోక్‌సభ సభ్యుల సంఖ్య పెరిగిద్ది. ఈ పెరిగినట్టు ఉంటదా? మళ్ళీ ఇంతమందికి జీతాలు, ఇంతమందికి అలవెన్సులు, ఇంతమందికి రాయితీలు, ఇంతమందికి సెక్యూరిటీ, ఇదంతా ప్రజల మీద బర్డెన్ పెరిగిద్ది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 50% మంది ప్రజాప్రతినిధులు పెరిగినప్పుడు, ఇప్పుడు ప్రజాప్రతినిధుల మీద పెడుతున్న ఖర్చు కూడా 50% పెరిగిద్ది. ఇప్పటి వరకు ఒక 100 కోట్లు వాళ్ళ మీద నెలకి పెడుతున్నారు అంటే ఇప్పుడు 150 కోట్లు అవుద్ది ఖర్చు ఒక నెలకి. నేను చెప్తుంది జనరల్‌గా చెప్తున్నా. అంటే 100 కోట్లే పెడుతున్నారా అన్నది కాదు. జనరల్‌గా ఒక 100 కోట్లు పెడుతున్నారు అనుకుంటే ఇప్పుడు 150 కోట్లు అయిద్ది ఖర్చు. 50% ఖర్చు పెరిగిద్ది. అంటే ప్రజల మీద బర్డెన్ పెరిగిద్ది. ఇది నాణానికి ఒకవైపు. ఇది అవసరమా? ఇంతమందిని పెంచటం ఇప్పుడు అంత నీడుందా? ప్రజల మీద బర్డెన్ గదా! అసలే ప్రజలు కష్టాల్లో ఉన్నారు కదా! దేశం అప్పుల్లో ఉంది కదా! ఇప్పుడు ఈ ఖర్చు పెంచుకోవడం అవసరమా? వీళ్ళు పెరిగితే ఎవడికి లాభం? వీళ్ళు అంటే రాజకీయ నాయకులకు ఉద్యోగాలు వస్తాయేమో గానీ ప్రజలకేంటి లాభం? అనేది ఒక ప్రశ్న. ఇంకొక వైపు ఇప్పుడు కొత్తగా జనాభా లెక్కలు జరుగుతున్నాయి. మామూలుగా డీలిమిటేషన్ ఎలా చేస్తారంటే జనాభా లెక్కల ఆధారంగా చేస్తారు. కానీ ఇప్పుడు జనాభా లెక్కల ఆధారంగా చేయట్లే. 50% అని చేస్తున్నారు. ఎందుకు జనాభా లెక్కల ఆధారంగా చేయట్లేదు? జనాభా లెక్కల ఆధారంగా జరిగినప్పుడు జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ పెరుగుతాయి, తక్కువ ఉన్న రాష్ట్రాలు తక్కువ పెరుగుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ సౌత్ ఇండియాలో జనాభాను తగ్గించాలి అని కేంద్రం పిలుపునివ్వగానే పెద్ద ఎత్తున జనాభాను తగ్గించారు. పిల్లల్ని పెద్దగా కనలేదు. ఒకరు, ఇద్దరు ఇంతే. కొన్ని కుటుంబాలు ఒకరినే కన్నాయి, కొన్ని కుటుంబాలు ఇద్దరినే కన్నాయి. కానీ నార్త్ ఇండియాలో జనాభా నియంత్రణ జరగలే. కేంద్రం జనాభా నియంత్రణ చేయమని చెప్పినప్పుడు కూడా జనాభా నియంత్రణ నార్త్ ఇండియాలో జరగలే. సో జనాభా నియంత్రణ చేయని రాష్ట్రాల్లో జనాభా ఎక్కువ ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు డీలిమిటేషన్ వల్ల ఎక్కువ లాభం జరిగింది. జనాభా నియంత్రణ చేసి దేశం కోసం జనాభా నియంత్రణ చేసిన రాష్ట్రాలేమో నష్టపోతాయి. ఈ నష్టం జరగకుండా ఉండాలి కాబట్టి అసలు జనాభాతో సంబంధం లేకుండా 50% అంటున్నారు ఇప్పుడు. కానీ ఇప్పుడు డీలిమిటేషన్ ఇప్పుడు జరగలేదనుకోండి, కొత్త జనాభా లెక్కల తర్వాత ఖచ్చితంగా నార్త్ ఇండియాలో జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేయండి అని నినాదం వస్తుంది. ఈ నినాదం వచ్చింది అంటే కొత్త జనాభా లెక్కల ఆధారంగా కనుక డీలిమిటేషన్ చేశారు అంటే సౌత్ ఇండియా రాష్ట్రాలకు చాలా అన్యాయం జరిగిద్ది, నార్త్ ఇండియాకి లాభం జరిగిద్ది. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, తెలంగాణలో 119 కాస్త 180 అసెంబ్లీ స్థానాలు అవుతున్నాయి. అట్లా కావు. రెండోది తెలంగాణలో కూడా ఇప్పుడు 50% ఎంపీలు పెరుగుతాయి కదా మామూలుగా. ఇది తెలంగాణలో ఆల్రెడీ ఇప్పుడు 17 స్థానాల్లోనే 17 కాస్త 26 స్థానాలు అవుతాయి ఎంపీలు, లోక్సభ ఎంపీలు 50% లెక్క ప్రకారం అయితే. కానీ రేపు జనాభా లెక్కల ఆధారంగా చేస్తే మాత్రం ఇలా కావు. తెలంగాణలో ఉన్న 17 20 అవుతాయి. కానీ ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, బెంగాల్లో, బీహార్లో ఎక్కువ స్థానాలు పెరుగుతాయి. వాళ్ళ డామినేషన్ పెరిగిద్ది. ఇప్పటికే వాళ్ళ డామినేషన్ చాలా ఎక్కువ ఉంది. రేపు ఆ డామినేషన్ ఇంకా పెరిగిద్ది. ఆంధ్రాలో కూడా అంతే. ఇప్పుడు ఆల్రెడీ 25 స్థానాలు ఉన్నాయి. 25 స్థానాలు 38 ఎంపీ స్థానాలు అవుతాయి. ఇప్పుడు రేపు జనాభా లెక్కల ఆధారం చేస్తే అలా కావు. ఇప్పుడు 50% లెక్క ప్రకారం చేస్తే 25కి 38 అవుతాయి. కానీ రేపు జనాభా లెక్కల ఆధారం చేస్తే 25 కాస్త 30 అవుతాయి ఏమో. కానీ అంటే చూడండి, అంటే మన కాడ పెద్దగా పెరగవు. నార్త్ ఇండియాలో బాగా పెరుగుతాయి ఎంపీ స్థానాలు. అంటే జనాభా లెక్కలు అయిపోయిన తర్వాత అప్పుడు డీలిమిటేషన్ చేస్తే దానికి జనాభా లెక్కల ఆధారం గనక అయితే నార్త్ ఇండియాకి విపరీతంగా సంఖ్య పెరిగిద్ది. ఇప్పుడు ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో 80 స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు లెక్క ప్రకారం 120 అవుతాయి. కానీ జనాభా లెక్కల ప్రకారమే చేస్తే 120 కాదు, 150 కావచ్చు. 80 కాస్త 150 కావచ్చు. సో ఈ పరిస్థితి ఉంటుంది. అంటే వాళ్ళకేం విపరీతంగా పెరుగుతాయి, ఇక్కడేమో కొద్ది మొత్తమే పెరుగుతాయి. సమానత్వం అనేది ఉండదు. అంటే ఇప్పటికిప్పుడు డీలిమిటేషన్ జరగకపోతే ఈ నష్టం ఉంది, డీలిమిటేషన్ జరిగితే ఆ నష్టం ఉంది. సో నాణానికి 2 వైపులా ఉంది. ఇక్కడ మీరేమంటారు కూడా కామెంట్ చేయండి.